దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఆగస్టు 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ భూములను తనకు కావలసిన వారికి పంపిణీ చేస్తున్నారని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ అన్నారు. ఒక్కరోజు ఫీజుగా 70 ఎకరాల భూమిని 130 కోట్లకు సబ్సిడీని ఇచ్చారని అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన బాబాను రాష్ట్రానికి సబ్సిడీ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సిటీ అయిన న్యూయార్క్ సిటీలో డేటా సెంటర్లను నిషేధించారని పేర్కొన్నారు. అలాంటిది రాష్ట్రంలో డేటా సెంటర్లకు భూములు కరెంట్ సబ్సిడీల రూపంలో నగదు ముందుగానే చెల్లిస్తున్నారని ఆపేక్షించారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలో 50% సీట్లను డబ్బులకు అమ్ముకొని మిగిలిన 50% సీట్లు రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేశారని అన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు 6,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అందడం లేదని అన్నారు. కాపు సామాజిక వర్గం సంక్షేమానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన రక్తాన్ని ధారపోశారని నివాళులర్పించారు. కిర్లంపూడి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించినట్లు తెలిపారు. రాజానగరం మండలం యానాదులపేటలో గత 20 సంవత్సరాల కాలంగా కరెంటు, మంచినీటి వసతి లేదని తెలిపారు. తాను ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే కరెంటు, నీటి వసతి కల్పించకపోతే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించడంతో ఆ ప్రాంతానికి ప్రభుత్వ అధికారులు కరెంటు, మంచినీటి సౌకర్యం కల్పించారని తెలిపారు. ఓకే, థ్యాంక్ యూ. మన అందరికీ ప్రీతం నాయకుడు, అందరి మనసుల్లోనూ మంచి అన్నది నింపిన నాయకుడు, కాపు సామాజిక వర్గం గురించి తన రక్తాన్ని ధారపోసిన నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. నిన్న అక్కడికి వెళ్ళాను, ఆయన పార్థివ దేహానికి అంజలి ఘటించి వచ్చాను. ఆయన్ని మళ్ళీ మన రాజమండ్రి ప్రెస్ ద్వారా ఆయనకి నివాళులు అర్పిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత 2-3 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, మొన్న మీ అందరూ ప్రెస్ మీట్ వల్ల మనం ఇక్కడ ఒక రాజానగరంలో సూర్యాపేటలో ఉన్న యానాదిపేటలో 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి నీళ్లు లేవు, కరెంట్ లేదు. మీరు వచ్చి అక్కడ ప్రెస్ అందరూ అక్కడ పెట్టుకున్న తర్వాత ప్రభుత్వంలో చలనం వచ్చింది. నేను 10వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మీకు ప్రెస్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, అందు గురించి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నేను వీడియో పంపించాను. అయినా ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆ రోజు అంతకు ముందు రోజు నేను నోటీస్ ఇచ్చాను, రేపటి నుంచి ఇక్కడ కూర్చుంటున్నానని. ఆ నైటు 12ంటికి నీళ్ళు ఇచ్చారు, తర్వాత ఫారాలు ఇచ్చారు. ఇప్పుడు కరెంటు అన్ని నీళ్ళల్లోకి వచ్చేసింది. అది ప్రెస్ వల్ల నాకు మీరు ఇచ్చిన కోఆపరేషన్తో సాధ్యమైంది. ఈ రోజున వాళ్ళు వేళ మా ఇంటికి వచ్చారు. వాళ్ళు ముఖాల్లో సంతోషం అయితే నేను వెలకట్లేదు. 20 సంవత్సరాల నుంచి నీళ్లు కరెంటు లేకుండా మనుషులకి నీళ్లు కరెంటు వస్తే ఎంత సంతోషం అంటే, ఇటువంటి నేను ప్రభుత్వానికి ఎందుకంటే చెప్తా ఉన్నాను మీ ద్వారా, ఇటువంటి ఉన్న పరిస్థితులు ఉన్న వాటిని మీరు గుర్తించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. 100% కరెంట్ ఇచ్చేసాం, 100% నీళ్ళు ఇచ్చేస్తున్నాం అన్నది జరగని పని. అన్ని గవర్నమెంట్లు ఇదే చెప్తాయి, కానీ అది జరగని పని. మీరు ఒకసారి మీరు ఒక సీక్రెట్ ఏదన్నా ఎక్కడెక్కడ ఇటువంటివి ఏమున్నాయో చూసుకుని
దానికి కృషి చేయమని కలెక్టర్స్ని దీని మీద దృష్టి పెట్టమని కూడా నేను వాళ్ళ కలెక్టర్స్ని కోరుతున్నాను. కలెక్టర్సే మెయిన్ కాబట్టి కలెక్టర్స్ తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు. 25 జిల్లాలు 26 జిల్లాల కలెక్టర్లు దీని మీద ఎక్కడ నీళ్ళు లేవు, ఎక్కడ ఇది లేదు అన్నది ఒకసారి చూసుకుంటే, కరెంట్ లేదంటే మీకు ఆటోమేటిక్గా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది కలెక్టర్లకే రాగలదు కష్టపడితే. సో ఇంక పోతే పాలిటిక్స్కి వచ్చేటడికి మొన్న రామ్దేవ్ బాబా యోగా డేకి సరే 350 కోట్లు ఎంతో ఖర్చు అయింది, సరే అలా వచ్చేయండి. కానీ రామ్దేవ్ బాబా యొక్క ఫీజు ఎంతో తెలిస్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఈ రామ్దేవ్ బాబాని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. ఆ పతాంజలి చేస్తున్న కార్యక్రమాల గురించి కానీ, పతాంజలి ప్రొడక్ట్స్ గురించి కానీ, వాళ్ళ ప్రకటనల గురించి కానీ రామ్దేవ్ బాబాతో క్షమాపణలు చెప్పించింది సుప్రీంకోర్టు. మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఆల్ ఇండియా దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తారీఖు నాడు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధన జాతీయ ఉద్యమంలో భాగంగా ఆ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ చలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు, మా జాతి ముద్దు బిడ్డ, నిరంతర పోరాట యోధులు జీవి హర్షకుమార్ సార్ గారిని కూడా ఆ కార్యక్రమానికి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి మీడియా ముఖంగా సార్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అందరి తరఫున ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ తరఫున మన హర్షకుమార్ సార్ను ఆహ్వానిస్తూ ఉన్నాం. హర్షకుమార్ సార్తో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కోనసీమ ప్రాంతము, ఉత్తరాంధ్ర ప్రాంతము, మధ్య ఆంధ్ర అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా సార్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి, అదేవిధంగా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉంటున్నటువంటి ఈ యొక్క అణగారిన దళిత క్రైస్తవుల న్యాయమైన డిమాండ్ను సాధించుకునే దానికోసంగా ఈ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉంది. వాస్తవానికి 1950 ఆగస్టు 10వ తారీఖు నాటి నుంచి నేటి వరకు కూడా దాదాపు 76-77 సంవత్సరాల కాలంగా ఈ దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతూ వస్తుంది. ఆ అన్యాయాన్ని వచ్చేసి తిప్పికొట్టేదానికి, ఆ అన్యాయాన్ని వచ్చేసి గట్టిగా ప్రతిఘటించేదానికి, ఆ అన్యాయాన్ని వచ్చేసి ధీటుగా దాటిగా ఎదుర్కొనే దానికోసంగా భారతదేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నాము. సో మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమము మీకు తెలుసు, ఇటీవల కాలంలో దళిత క్రైస్తవ మూమెంట్ ఏ విధంగా నడుస్తూ ఉందో. సో ఈ దళిత క్రైస్తవ జాతీయ ఉద్యమం అనేది 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లాలి అని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. సో రానున్నటువంటి శీతాకాల పార్లమెంటు సమావేశాలలో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. అదేవిధంగా జస్టిస్ బాలకృష్ణన్ కమిటీ నివేదిక ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వానికి సత్వరమే తక్షణమే సమర్పించాలి. అదేవిధంగా సుప్రీంకోర్టులో ప్రధాన వ్యాజ్యాలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఈ దళిత క్రైస్తవులకు సంబంధించి. వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని డిస్పోజ్ చేయాలి. ఈ 3 ప్రధాన డిమాండ్లతోటి చలో ఢిల్లీ కార్యక్రమానికి మేము పిలుపునిచ్చినాము.